తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల పూర్వనామధేయం ఏమిటి? వరాహ పర్వతం. శ్రీవారి ఆలయంలో సరుకులు నిల్వ చేసే గిడ్డంగిని ఏమంటారు? ఉగ్రాణము. వెండి వాకిలికి ఇంకో పేరేమిటి? నడిమి పడి వాకిలి. స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారయ్యే ప్రదేశాన్ని ఏమంటారు? పరిమళపు అర. సంపంగి ప్రదక్షిణలో ప్రసాదాలు నిల్వ ఉంచి విక్రయించే ప్రదేశాన్ని ఏమంటారు? పోటు. వెండి వాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు ఎంత? 30 అడుగులు. విమాన ప్రదక్షిణ మార్గానికి ఇంకొక పేరు ఏంటి? అంగ ప్రదక్షిణ. బంగారు వాకిలి ముందున్న మండపాన్ని ఏమంటారు? మహామణి మండపం. బంగారు వాకిలి దాటాక వచ్చే మండపాన్ని ఏమంటారు? కొలువు మండపం. రాముల వారి మేడ దాటాక వచ్చే మండపం ఏమిటి? శయన మండపం. శ్రీవారి డోలోత్సవం ఎక్కడ జరుగుతుంది? అద్దాల మండపం. అద్దాల మండపానికి ఇంకో పేరేమిటి? డోలా మండపం. అద్దాల మండపానికి ఎదురుగా ఉన్న మండపం ఏమిటి? రంగనాయకుల మండపం. తిరుమలరాయ మండపంలో ఉన్న విగ్రహం ఎవరిది? రాజా తోడరమల్లు. ధ్వజస్తంభాన్ని ఆనుకొని ఉన్న పీఠాన్ని ఏమంటారు? బలిపీఠం. శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని ఏమంటారు? కోయిల్ తిరుమంజనం. చక్రస్నానం ఏడాదికి ఎన్నిసార్లు చేయిస్తారు? 4 సార్లు. విష్ణు సహస్రనామాల్లో శ్రీనివాస అని ఎన్నిసార్లు వస్తుంది? 2 సార్లు. సుప్రభాతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 29. ఏడాదిలో ఆలయాన్ని ఎన్నిసార్లు తిరుమంజనం చేస్తారు? 7 సార్లు.